ఛాతీలో మంట, ఎసిడిటీ సమస్యల్ని చిటికలో తగ్గించుకునే రహస్యాలు తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఈ వీడియో మీకోసం. భారతదేశంలో ప్రతి ముగ్గురులో ఒకళ్ళు రోజు ఛాతీలో మంటతోటి సతమతం అవుతున్నారు. దీన్ని కేవలం సాధారణ జీర్ణ సమస్యగా అనుకొని అశ్రద్ధ చేయటం వల్ల కాలక్రమేణా అన్నవాహిక ఆరోగ్యం తీవ్రంగా దెబ్బతింటుంది. మీ వంటగదిలో ఉండే ఒక చిన్న గింజ ఈ సమస్యను ఎలా శాశ్వతంగా నివారిస్తుందో తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. ఈ రహస్యం ఏమిటో, ఆయుర్వేద మార్గాల ద్వారా మీ జీర్ణ వ్యవస్థని ఎలా గాడిలో పెట్టొచ్చో మనం తెలుసుకోబోతున్నాం ఈ వీడియోలో. మిత్రులారా నమస్కారం, నేను మీ డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్. ఈ వీడియోలో చాలా ఇంపార్టెంట్ విషయాన్ని మనం డిస్కస్ చేయబోతున్నాం. అలాగే దీనికి సంబంధించిన రెమెడీస్ని కూడా తెలుసుకోబోతున్నాం. ఇదే ఎసిడిటీ. భారతదేశంలో ప్రతి ముగ్గురులో ఒకళ్ళు రోజు ఎసిడిటీ సమస్యతో బాధపడుతున్నారు. ఈ విషయం మీకు తెలుసా? ఇది నిజానికి వినటానికి సాధారణంగా అనిపించినా దీర్ఘకాలంలో ఇది అన్నవాహిక ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంది. ఆఖరికి క్యాన్సర్ లాంటి సమస్యలకు కూడా ఇది దారితీస్తుంది. చాలామంది దీన్ని కేవలం ఏదో జీర్ణ సమస్య కింద అనుకుని అశ్రద్ధ చేస్తూ ఉంటారు. కానీ లోపల జరిగే ఈ ప్రక్రియను అర్థం చేసుకుంటే దీన్ని సులభంగా అదుపు చేయొచ్చు. ముఖ్యంగా మన దేశంలో మసాలాలు ఎక్కువ ఉండే ఆహారం తీసుకోవటం, రాత్రి వేళల్లో ఆలస్యంగా భోజనం చేయటం వల్ల ఈ సమస్య తీవ్రతరం అవుతూ ఉంది. ఆఫీసు ఒత్తిడి, అలాగే సరిగ్గా నిద్ర లేకపోవటం, శారీరక శ్రమ తగ్గటం ఇలాంటివి కూడా దీనికి తోడవుతున్నాయి. దీనివల్ల కడుపులో యాసిడ్ ఉత్పత్తి పెరిగిపోయి ఛాతీలో మంట అంటే హార్ట్ బర్న్ లాంటి ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఆయుర్వేద శాస్త్ర ప్రకారంగా దీన్ని అమ్లపిత్తం అని పిలుస్తారు. శరీరం లోపల ఉండేటువంటి పిత్తదోషం అసమతుల్యతని ఈ పిత్తదోషం కింద చెప్తాం. అంటే ఈ పిత్తదోషం అనేది అన్ఈక్వాలిటీకి గురైనప్పుడు ఈ పరిస్థితి అనేది ఏర్పడుతూ ఉంటుంది. కడుపులో ఉండేటటువంటి ఆ వేడి పెరగటం వల్ల ఆహారం సరిగ్గా జీర్ణం కాక విషతుల్యమైనటువంటి ఆమం అంటే టాక్సిన్స్ తయారవుతాయి. ఈ అమ్లపిత్తం వల్ల కలిగేటువంటి అసౌకర్యాన్ని తగ్గించి జీర్ణ వ్యవస్థను తిరిగి గాడిలో పెట్టడమే మన ప్రధాన లక్ష్యం. ఇక వివరాల్లోకి వెళ్దాం. ఎసిడిటీ అసలు ఎందుకు వస్తుంది? ఇది ముందు తెలుసుకోవాలి. మన జీర్ణాశయ గోడలు ఆహారాన్ని అరిగించుకోవడానికి హైడ్రోక్లోరిక్ యాసిడ్ అనే శక్తివంతమైనటువంటి ఒక ద్రవాన్ని ఉత్పత్తి చేస్తాయి. సాధారణంగా ఈ యాసిడ్ కడుపులోనే ఉండి ఆహారాన్ని చిన్న చిన్న ముక్కల కింద మారుస్తుంది. అయితే అన్నవాహిక జీర్ణాశయం కలిసే చోట ఒక కండర వలయం ఉంటుంది. లోయర్ ఈసోఫేజియల్ స్ఫింక్టర్ అంటారు దీని వైద్య పరిభాషలో. ఇది ఒక తలుపులాగా పనిచేస్తూ ఆహారం లోపలికి వెళ్ళగానే మూసిపోతుంది. ఈ కండరం బలహీనపడింది అనుకోండి, లేదా సరిగ్గా మూసుకోలేదనుకోండి, అప్పుడు కడుపులో ఉండేటువంటి యాసిడ్ వెనక్కి గొంతు లోపలికి పోటేస్తుంది. దీన్నే మనం యాసిడ్ రిఫ్లెక్స్ అని పిలుస్తాం. ఇలాగే యాసిడ్ వెనక్కి రావటం వల్ల అన్నవాహిక లోపలి పొర ఇన్ఫ్లమేషన్కి గురయ్యి మంట అనేది పుడుతుంది. శరీరం ఇచ్చేటువంటి ఆ హెచ్చరిక సంకేతాలని ఈ సందర్భంగా తెలుసుకోవటం చాలా అవసరం. ఎసిడిటీ కేవలం కడుపు నొప్పితోటే ఆగిపోదు. ఛాతీ మధ్య భాగంలో మంటగా అనిపించడం దీని ప్రధాన లక్షణం. భోజనం చేసిన తర్వాత ఈ మంట మరింత తీవ్రతరం అవుతుంది. గొంతు లోపలికి పుల్లటి తేన్పులు లేదా నీళ్లు రావటం, లేదా పుల్లటి తేన్పుల్లాగా అనిపించటం, చేదుగా అనిపించటం ఇలాంటివి అనుబంధ లక్షణాల కింద ఉంటూ ఉంటాయి. కొంతమందిలో పొడి దగ్గు, అలాగే గొంతు బొంగురుపోవటం ఇలాంటివి కూడా ఎసిడిటీ వల్లనే వస్తాయి. చాలామందికి ఎసిడిటీ మీద ఐడియా పోదు. ఈ సంకేతాలను ఎప్పుడు మీరు అశ్రద్ధ చేయకండి, ఎందుకంటే ఇవి లోపల జరుగుతున్న ఆ జీర్ణక్రియ లోపాలని సూచిస్తాయి. తక్షణ రిలీఫ్ని ఇచ్చేటటువంటి ఒక మంచి సోంపు చిట్కాని ఎసిడిటీకి సంబంధించి తెలుసుకుందాం. మన ఇళ్లలో భోజనం తర్వాత సోంపు గింజలు అంటే ఫెన్నల్ సీడ్స్ నవ్వులుతాం కదా. ఇలా సోంపు నవిలేటువంటి ఆచారం ఊరికే రాలేదు మనకి. ఎందుకంటే సోంపు గింజలలో ఇనథోల్ అనేటువంటి ఒక పర్టికులర్ మూలకం ఉంటుంది. ఇది కడుపులో ఉండేటువంటి కండాన్ని సడలిస్తూ గ్యాస్ సమస్యను తగ్గిస్తుంది. మీరు భోజనం చేసిన వెంటనే ఒక అర చెంచాడు సోంపు గింజల్ని నమ్మటం వల్ల లాలాజలం ఎక్కువగా ఊరుతుంది. ఈ లాలాజలం ఏం చేస్తుంది? యాసిడ్ని తటస్థీకరిస్తుంది, న్యూట్రలైజ్ చేస్తుంది. అలాగే సోంపుని నీళ్ళకి వేసి మరిగించి ఆ కషాయాన్ని తాగాలి. దీంతో కూడా జీర్ణశక్తి మెరుగుపడుతుంది. ఇది కడుపులో మంటను తగ్గించడమే కాకుండా నోటి దుర్వాసనని కూడా నివారిస్తుంది. చల్లటి పాలు కూడా అద్భుతంగా పనిచేస్తాయి. అయితే ఎలా పనిచేస్తాయి ఎసిడిటీని తగ్గించడానికి? ఎసిడిటీ వల్ల ఛాతీలో మంటగా ఉన్నప్పుడు ఒక గ్లాసు చల్లటి పాలు తాగటం అనేది అలవాటు చేసుకోండి. అద్భుతంగా పనిచేస్తుంది. ఎందుకంటే పాలలో కాల్షియం సమృద్ధిగా ఉంటుంది. మీరు గమనించారో లేదో, మీరు మామూలుగా మోడర్న్ మెడిసిన్లో వాడేటువంటి చాలా రకాల యాంటాసిడ్స్లో కూడా కాల్షియం ఉంటుంది. కాబట్టి పాలలో న్యాచురల్గా ఉంటుంది కాబట్టి ఇది సురక్షితం.
ఇది కడుపులో ఎక్కువగా చేరినటువంటి ఆ యాసిడ్ని పీల్చుకోవడంలో సహాయపడుతుంది. పాలు చల్లగా ఉండటం వల్ల అన్నవాహికలో ఉండేటువంటి మంట వెంటనే తగ్గుముఖం పడుతుంది. అయితే ఇందులో మళ్ళీ పంచదార అనేది యాడ్ చేయకండి. పంచదార లేకుండా దీన్ని తీసుకోండి. అలాగే పాలు తాగిన వెంటనే పడుకోకుండా కొద్దిసేపు నడవటం మంచిది. ఆర్ద్రపాణి అంటే చేయి తడిగా ఉన్నప్పుడే ఒక 100 అడుగులు నడవాలి, లేదా 5 నిమిషాలు నడవాలి. ఒకవేళ మీకు పాలు పడవనుకోండి, అంటే లాక్టోజ్ ఇంటాలరెన్స్ అంటారు, అప్పుడు వేరే ప్రత్యామ్నాయాలు మీరు ఆలోచించవచ్చు. ఇక జీవనశైలిలో మార్పులు అతి ముఖ్యం, తప్పనిసరి అని చెప్పుకోవాలి. ఎసిడిటీకి సంబంధించి ఎసిడిటీ శాశ్వతంగా దూరం చేయాలంటే దీన్ని కేవలం మందులు మాత్రమే సరిపోవు. రోజువారీ అలవాట్లో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. మెయిన్గా భోజన సమయాల గురించి చెప్పాలి. ప్రతిరోజు నిర్ణీత సమయానికి ఆహారం తీసుకోవడం అలవాటు చేసుకోండి. రాత్రి భోజనానికి నిద్రకి మధ్య కనీసం ఒక 3 గంటల టైం ఉండేలాగా చూసుకోండి. అలాగే నీటి వినియోగం గురించి కూడా కొంత చెప్పాలి. రోజంతా తగినంత నీళ్లు తాగడం వల్ల శరీరంలో వ్యర్థాలు బయటకు వెళ్తాయి. అలాగే భోజనం చేస్తున్నప్పుడు మరి ఎక్కువ నీళ్ళు తాగండి. అంటే కొద్దిగా ముద్ద దిగే అంతగా నీళ్లు తాగొచ్చని ఆయుర్వేదం చెప్తుంది. కానీ ఎక్కువ తాగితే మళ్ళీ జీర్ణరసాలు పలచబడి జీర్ణక్రియ మందగించేటట్టు పరిస్థితి ఏర్పడుతుంది. అలాగే పడుకునే పద్ధతి గురించి కూడా మీరు తెలుసుకోవాలి. పడుకునేటప్పుడు తల భాగం కొంచెం ఎత్తులో ఉండేలాగా చూసుకోవడం వల్ల యాసిడ్ వెనక్కి రాకుండా మీకు ఇబ్బంది కలిగించకుండా ఉంటుంది. ఆహారపు అలవాట్లలో జాగ్రత్తలు కూడా అతి ముఖ్యం. ఎసిడిటీకి సంబంధించి మనం తినేటువంటి ఆహారమే మన ఆరోగ్యానికి మూలం. అతిగా కారము, మసాలాలు, నూనెలో వేయించిన పదార్థాలు తీసుకున్నారనుకోండి, కడుపులో యాసిడ్ ఉత్పత్తి పెరిగిపోతుంది. అలాగే కెఫీన్ ఎక్కువగా ఉండేటటువంటి కాఫీ, టీలు ఇవి కూడా సమస్యను పెంచుతాయి. మానేసి చూడండి, ఆశ్చర్యకరమైన మార్పు కనిపిస్తుంది. వీటికి బదులుగా అంటే సాల్యుబుల్ ఫైబర్ అని అంటారు, అంటే ఆహారంలో ఉండే పీచు పదార్థం, ఇది ఎక్కువగా ఉండేటువంటి పండ్లు, కూరగాయలు, వీటిని మీ ఆహారంలో చేర్చుకోండి. ముఖ్యంగా పుచ్చకాయ, అరటిపండు, అలాగే దోసకాయ లాంటివి కడుపును చల్లబరుస్తాయి. కొంతమందికి దోసకాయ తిన్నప్పుడు తేన్పులు వస్తూ ఉంటాయి. అలాంటప్పుడు లైట్గా స్టీమ్ కుక్ చేసి తీసుకోవచ్చు. బయట జంక్ ఫుడ్ జోలికి వెళ్లకుండా ఇంట్లో వండినటువంటి ఆ తాజా ఆహారానికి ప్రాధాన్యత ఇవ్వండి. ఇవి మీ జీర్ణ వ్యవస్థని ఆరోగ్యంగా ఉంచుతాయి. ఎసిడిటీ సమస్య బాగా ఇబ్బంది పెడుతూ ఉంటే అప్పుడు మీ తత్వాన్ని బట్టి మీ నాడిని పరీక్ష చేసి మీకు మాత్రమే ప్రత్యేకమైన ఆయుర్వేద చికిత్స ఔషధాలని ఇవ్వాల్సి ఉంటుంది. చికిత్సా మార్గాలను సూచించాల్సి ఉంటుంది. ఇలాంటి వాటిని గురించి కూడా తెలుసుకోవడం అవసరం. అవిపత్తికర చూర్ణం ఎసిడిటీని తగ్గించే ఒక బ్రహ్మాస్త్రం అని చెప్పొచ్చు. ఇది అమ్లపిత్తం లేదా ఎసిడిటీకి వాడే బెస్ట్ మెడిసిన్. ఇందులో ఉండేటటువంటి త్రివృత్తు అంటే తెల్ల తెగడ, లవంగం, అలాగే సొంటి ఇలాంటి మూలకాలు జీర్ణక్రియని మెరుగుపరుస్తాయి. రోజుకి 2 సార్లు భోజనానికి ముందు ఒక 3 నుంచి 5 గ్రాముల మోతాదుగా ఈ చూర్ణాన్ని గోరువెచ్చని నీళ్ళ కలిపి తీసుకోవాలి. ఇది పేగుల్లో ఉండేటువంటి కదలికల్ని క్రమబద్ధీకరిస్తూ అధిక పిత్తాన్ని బయటికి పంపించి మంటని తగ్గిస్తుంది. దీన్ని వైద్య సలహాతో వేసుకోవచ్చు. శంఖభస్మం గురించి ఈ సందర్భంగా మరీ చెప్పుకోవాలి. శంఖం నుంచి తయారు చేసే ఈ భస్మం చాలా శక్తివంతమైన యాంటాసిడ్లా పనిచేస్తుంది. ఇది కడుపులో ఉండేటువంటి గ్యాస్, ఉబ్బరింపు, నొప్పి నుంచి స్పాట్లో రిలీఫ్ని ఇస్తుంది. సాధారణంగా దీన్ని తక్కువ మోతాదులో 125 to 250 మిల్లీగ్రామ్స్ మోతాదుగా తేనెతో కానీ లేదా నిమ్మరసంతో కానీ కలిపి తీసుకోవాలి. ఇది జీర్ణాశయపు గోడల్ని రక్షిస్తూ యాసిడ్ ప్రభావం నుంచి రిలీఫ్ని ఇస్తుంది. దీన్ని కూడా మీరు వైద్య సలహాతో తీసుకోవచ్చు. సూతశేఖర రసం అని ఒక సూదింగ్గా ఉండేటువంటి బెస్ట్ మెడిసిన్ గురించి మీకు తప్పకుండా చెప్పాలి. ఇది తీవ్రమైన ఎసిడిటీ, వాంతులు, తలనొప్పి లాంటి సమస్యలకు అద్భుతంగా పనిచేస్తుంది. పిత్తదోషాన్ని అదుపు చేయడంలో ఇది కీలకమైన పాత్ర పోషిస్తుంది. రోజుకి 1 లేదా 2 మాత్రలు భోజనానికి ముందు నెయ్యితో కానీ వెన్నతో కానీ తీసుకోవడం వల్ల మంచి ఫలితం కనిపిస్తుంది. ఇది అన్నవాహికలో ఉండేటువంటి మంటను తగ్గించి జీర్ణశక్తిని పెంచుతుంది. కామదుధారస్ ఇది ప్రత్యేకంగా మనం చెప్పుకోదగినటువంటి ఒక ఔషధం. దీన్నే కామదుఘారస్ అని కూడా కొన్ని ప్రాంతాలు అంటూ ఉంటారు. శరీరంలో వేడిని తగ్గించడానికి ఇది ఒక గొప్ప ఔషధం. ఇది యాసిడ్ రిఫ్లెక్స్ వల్ల కలిగేటువంటి మంట, గొంతు లోపల ఉండేటువంటి అసౌకర్యాన్ని నివారిస్తుంది. రోజుకి 2 సార్లు ఉదయం, సాయంత్రం పూటకి 250 మిల్లీగ్రాముల మోతాదుగా నీళ్లతో కానీ ఆవు పాలతో కానీ దీన్ని తీసుకోవాల్సి ఉంటుంది. ఇది రక్తంలో ఉండే ఉష్ణోగ్రతను తగ్గించి మనసుకి, శరీరానికి హాయినిస్తుంది. ముగింపుగా ఒక ముఖ్యమైన విషయాన్ని మీకు మనవి చేయాలి. ఎసిడిటీ అనేది కేవలం ఆహార లోపం వల్ల మాత్రమే కాదు, మన జీవనశైలిలో ఉండేటువంటి పొరపాటు వల్ల వచ్చేటువంటి ఒక హెచ్చరిక సంకేతం అని మనం అర్థం చేసుకోవాలి. సహజమైన చిట్కాలు, ఆయుర్వేద మార్గాలను అనుసరించడం ద్వారా దీన్ని ప్రాథమిక దశలోనే అదుపు చేయవచ్చు. సోంపు గింజలు, చల్లటి పాలు ఇలాంటి చిన్న మార్పులు మీకు స్పాట్లో రిలీఫ్ని ఇస్తాయి. ఆహార నియమాలు పాటిస్తూ మానసిక ఒత్తిడికి దూరంగా ఉండటం ద్వారా జీర్ణ వ్యవస్థని పదిలంగా మీరు ఉంచుకోవచ్చు. గుర్తుంచుకోండి, మీ ఆరోగ్యం మీ చేతుల్లోనే ఉంటుంది. అందుకే
శారీరక సంకేతాలని ఎప్పుడు కూడా అశ్రద్ధ చేయకూడదు, అప్రమత్తంగా గమనించాలి. సరైన ఆహారం, సరైన ఆలోచన మీ పొట్టని ప్రశాంతంగా ఉంచుతాయి. మంచి జీర్ణక్రియే సంపూర్ణ ఆరోగ్యానికి తొలి మెట్టు అని మీరు మర్చిపోకూడదు. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోలు అప్లోడ్ అవడంతోనే ఆ విషయం మీకు తెలియాలనుకుంటే బెల్ బటన్ క్లిక్ చేయండి. అప్పుడు మీకు ఒక నోటిఫికేషన్ వస్తుంది. ఆ నోటిఫికేషన్ మీరు క్లిక్ చేస్తే ఆ వీడియోని మిస్ కాకుండా చూడగలుగుతారు. అలాగే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. అప్పుడు ఇది మరింత ఎక్కువ మందికి రికమెండ్ అవుతుంది. ఈ వీడియో తరకు పర్పస్ సర్వ్ అవుతుంది. అంటే అందరికీ ఆరోగ్యం అన్న మన అభిలాష, మన ఆకాంక్ష నెరవేరుతాయి. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. స్టే హెల్దీ, స్టే హ్యాపీ, బీ పాజిటివ్, కీప్ స్మైలింగ్. లవ్ యూ ఆల్. శుభం.